నాన్న అమ్మా లేదమ్మా ఈరోజు చంపేయాలి దాన్ని. చెప్పే మాట వినరా. ఈ బండిది నాన్నని కాపాడుకోవాలని లక్ష్యంగా ఉన్న నాకు మళ్ళీ వీళ్ళొచ్చి నా గత జ్ఞాపకాన్ని గుర్తు చేసి నన్ను రెచ్చగొట్టారు. విక్రమ్తో నా జీవితం ఏమవుతుందో నాకు తెలీదు. వికాస్, నేను బ్రతుకుంటే మాత్రం నీ అంత చూస్తాను. నిన్ను వదిలిపెట్టను. రేణుకతో నీ పెళ్లి జరగనివ్వను. అమృత విషయంలో నీ డెసిషన్ మార్చుకో. ఎందుకంటే ఈ రోజు నుండి అమృత నా మనిషి. అమృత ఇప్పుడు ఒంటరిది కాదు, తనకు తోడుగా ఈ విక్రమ్ భాయ్ ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీరంతా ఎన్ని కుట్రలు పన్నినా నన్నేమీ చేయలేరు. మన జీవితంలో ఇంత పెద్ద ట్విస్ట్ ఇదేనేమో. అవునండి, అమృత ఇంత పెద్ద షాక్ ఇస్తుందని ఊహించలేదు. రే వికాస్, ఈరోజు రెస్ట్ తీసుకోరా. ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం. లేదు నాన్న, అమృత విక్రంగాడు అండ చూసుకొని రెచ్చిపోతుంది. రేపు ఎప్పటికైనా డేంజరే. అమృత మాటలు రేణుక నమ్మలేదు, అలాగే గంగాధరం అంకుల్ నమ్మకపోవచ్చు. అయినా సరే నా పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. రే వికాస్, ఆవేశపడుకురా. ప్రశాంతంగా ఆలోచించు. మనం విక్రమ్ జోలికి వెళ్ళకపోతే అతను మన జోలికి రాడు కదా. వాడు మన జోలికి రాడు, కానీ అమృత ఉంది కదా, అది దెబ్బతిన్న ఆడపులి. అది వాడిని రెచ్చగొడుతుంది. దానికన్నా ముందు మనం ఏదైనా చేయాలి. అప్పుడే రేణుకతో నా పెళ్ళి అవుతుంది. హలో వికాస్, ఏంట్రా అమృత ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చావంట? అమృత మీద నీ నీడ కూడా పట్టడానికి వీల్లేదు. అమృత గురించి ఆలోచించడానికి కూడా ధైర్యం చెయ్యకు. నీ లైఫ్ లో అమృత ఫైల్ క్లోజ్ చేయి, లేకపోతే నీ లైఫ్ నేను క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇంకోసారి నువ్వు అమృత దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేయకు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఓసారి మీ నాన్నకి ఫోన్ ఇవ్వరా. ఏంట్రా ఏమంటున్నాడు? ఆ కాల్ విక్రమ్దే. మీతో మాట్లాడాలన్నాడు, నేనే కట్ చేశాను. అందుకే ల్యాండ్లైన్ చేశాడు, లిఫ్ట్ చేయండి. హలో హలో, శంకర్రావు గారేనా? అవును. నమస్కారం. నమస్తే నమస్తే. చూడండి, మీరంతా కలిసి అమృత జీవితాన్ని ఎలా నాశనం చేసింది A to Z మొత్తం నాకు తెలుసు. మీరు అమృతని చంపాలనుకుంటున్నారు, అది కుదరదు. అమృతతో ఇక మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇక అమృతని మర్చిపోండి.
తన వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదని మీ కొడుకు ఎంతగానో నచ్చజెప్పాను. అయినా సరే వాడు నా మాట వినట్లేదు. నేను మనుషుల్ని చంపటం కోసమే డీల్ తీసుకుంటాను. శత్రుత్వం ఎవరితోనూ పెట్టుకో. కానీ మీ కొడుకు నాతో పెట్టుకుంటున్నాడు. చావు ఎలా చెప్పకుండా వచ్చి మనుషుల్ని చంపుతుందో నేను కూడా అంతే. కానీ నీ కొడుకు విషయంలో మాత్రం వార్నింగ్ ఇస్తున్నాను. అమృత విషయంలో జోక్యం చేసుకొని నాతో శత్రుత్వం తెచ్చుకోవద్దు. చావుని కోరుకోవద్దు. కొడుక్కి తండ్రి తల కొరివి పెట్టాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. జాగ్రత్త పడండి. బాను కొన్ని మంచి లేచిపెట్టు. ఏమంటున్నాను నాన్న? ఇదిగోండి. చెప్పండి. ఒరే వికాస్, ఇంకా అమృతం నువ్వు మర్చిపో. దాని గురించి ఆలోచించుకో. లేకపోతే విక్రమయ్య నేను చంపేస్తాడా? అయ్యో, ఆ దరిద్రపుది చివరికి ఇలా మనకే ఎసరు పెట్టింది ఏంటండి? నానా, యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఓడిపోయే ప్రసక్తే లేదు. అసలు సిసలైన వేట ఇప్పుడే ప్రారంభమైంది. వేటాడి అనుకున్నది సాధిస్తాను. రే, వేట లేదు గీట లేదు. ఆ విక్రమయ్యని ఢీకొనాలంటే నీ వల్ల అవుతుందా? నానా, నా పెళ్లికి అడ్డుపడుతున్న అమృతను వదలను. అమృత చావుకు అడ్డుపడుతున్న ఆ విక్రమ్ని వదలను. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తానో మీరే చూడండి. బాను, ఈ టెన్షన్తో బీపీ పెరిగిపెట్టుంది. బీపీ టాబ్లెట్ ఇవ్వు. మీ జేబులోనే ఉన్నాయి. ఏం సుబ్బలక్ష్మి, ఏంటి రోడ్డు మీద తిరుగుతున్నావు? అమృతతో డీప్ ఫ్రెండ్షిప్ చేసి నువ్వు కూడా రోడ్ల మీద పడ్డావా? అమృతలాగా నువ్వు కూడా లేచిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటావా? లేక మీ అన్న వదిన చెప్పినట్టు బుద్ధిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతావా? అమృత సంగతి నా సంగతి వదిలేసి నువ్వెలాంటి వాడిని పెళ్లి చేసుకుంటున్నావో అది తెలుసుకో. నేను అనుకుంటూనే ఉన్నాను, నేనేం మాట్లాడినా చివరికి వికాస్ దగ్గరికే వస్తావని. నువ్వు అమృత కలిసి నా పెళ్లి చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వికాస్నే పెళ్లి చేసుకుంటాను. రేణుక, నువ్వు మారవు. నేను మారాల్సిన అవసరం లేదే. ముందు నువ్వు అమృత మారండి. వికాస్ మీద అబద్ధాలు చెప్పడం మానండి. దాన్ని చెప్పుతో కొట్టి పంపించాను. బహుశా అది సెటరేట్ అయిపోయి ఉంటుంది. నువ్వు కూడా ఆ పరిస్థితి తెచ్చుకో. ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు చెప్పుతో కొట్టిన అమృత కాబట్టి వదిలేసింది. అదే నేనైతే నీ చెప్పుతో నిన్నే కొట్టేదాన్ని. సుబ్బలక్ష్మి, ఏంటి అరుస్తున్నావు? అహంకారంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. కనీసం ఫ్రెండ్ అని కూడా ఆలోచించకుండా అమృత నవ్వమనిచ్చి నువ్వు ఘోరమైన తప్పు చేసావు. అంతకన్నా ఎక్కువే అనుభవిస్తావు. మంచి చేయాలని చూసిన స్నేహితురాలు మనసు అర్థం చేసుకోలేని మూర్ఖురాలివి నువ్వు. ఫ్రెండ్షిప్ విలువ తెలియని స్టూపిడ్వి. ఏంటే నువ్వు అమృత కలిసి నన్ను శపిస్తున్నారా? చిచ్చి, మీ ఇద్దరు కలిసి ఎంత డ్రామా ఆడారే. వికాస్ అమృత రేప్ చేశాడా? పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? ఎన్ని పుకార్లు సృష్టించారే. దానికి సపోర్ట్గా ఉండి నువ్వు కూడా నాకు శత్రువయ్యావు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు వికాస్ విషయంలో గాని నా విషయంలో గాని తలదూర్చొద్దు. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించొద్దు. ఒసే రేణు,
మనుషులం కాదే. ఏదో ఒక రోజు మాకు నువ్వే నీ మొహం చూపించలేక సిగ్గుతో తలదించుకుంటావు. ఆ పరిస్థితి నీకు త్వరలోనే వస్తుంది, గుర్తుపెట్టుకో. చిచ్చి, మీ ఇద్దరితో స్నేహం చేసినందుకు ఇప్పుడు సిగ్గుతో తలదించుకుని వెళ్తున్నానే. గుడ్ బై. రేణుక, కాలేజ్ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే మన ముగ్గురు గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఈరోజు నువ్వు మమ్మల్ని, మా స్నేహాన్ని దూరం చేసుకున్నావు. వికాస్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుందేమోనని నేను అమృత ఎంతో తాపత్రయపడ్డాం. అది నువ్వు అర్థం చేసుకోలేదు. సరే, ఎవరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరికి తెలుసు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటమ్మా? వెంకట్రావు రాకముందే నన్ను విక్రమ్ తీసుకువెళ్ళినా బాగుండేది. నాన్న వచ్చేసేవారు. వెంకట్రావుతో ఈ గొడవే ఉండేది కాదు. మీరంతా హ్యాపీగా ఉండేవారు. నాన్నతో మాట్లాడి చాలా రోజులైంది. అక్కడ నాన్న ఎలా ఉన్నారో ఏమో. అమ్మా, నాన్నతో ఒక్కసారి మాట్లాడాలనుంది. అమృత అని ప్రేమగా పిలిపించుకోవాలనుంది. అలాగేనమ్మా, నీ కోరిక ఎందుకు కాదంటాను. ఇప్పుడే విక్రమ్కి ఫోన్ చేసి అడుగుతాను. ఏమైందమ్మా? నాన్నగారు నీతో ఎలా మాట్లాడతారోనని భయంగా ఉందమ్మా. హలో, అరే రే డార్లింగ్, నువ్వా? అసలు నువ్వు లిఫ్ట్ చేస్తావు అనుకోలేదు డార్లింగ్. నిజంగా ఎంత అదృష్టం. ఈరోజు హలో అంటూ నీ స్వీట్ వాయిస్ విన్నాను. యాక్చువల్గా నీతో సరదాగా మాట్లాడదామనే ఫోన్ చేశాను. నువ్వే లైన్లోకి వచ్చావు. విక్రమ్, నేను మా నాన్నతో మాట్లాడాలి. డార్లింగ్, నన్ను నువ్వు పర్మిషన్ అడగడం ఏంటి? ఈ క్షణం నుంచి మీ ఇంటి నంబర్ టోల్ ఫ్రీ నంబర్ చేస్తాను. గంటలు గంటలు మీ నాన్నతో మాట్లాడుకోవచ్చు, ఫ్రీ. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి డార్లింగ్. నీకోసం నేను ఏమైనా చేస్తాను డార్లింగ్. ప్లీజ్ మా నాన్నగారికి ఇవ్వు. ఓకే డార్లింగ్, ఇప్పుడే ఇస్తాను. లైన్లో ఉండు. నాన్నకిస్తున్నాడమ్మా.
నమస్కారం కృష్ణమూర్తి గారు. మాట్లాడండి. ఎవరు? మాట్లాడితేనే కదా తెలిసేది. మాట్లాడండి. రే బాలు, బాయ్. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాయ్. మామయ్య గారు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసురండి. సరే బాయ్. హలో, ఎవరు? లక్ష్మి? నాన్నా నాన్నా ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఛీ, ఇక చాలా ఆపే నీ నాటకాలు. ఎవరే నీకు నాన్న? ఎక్కడున్నాడే నీకు నాన్న? నాన్నా ఛీ, నాన్న అని ఇంకోసారి పిలిచావంటే నీ నాలుక దగ్గొస్తాను. నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి అడుగు పెట్టావు. ఈ విక్రమ్ గారితో పెళ్లి కొప్పుకొని నా ప్రాణాలు కాపాడి గొప్పదాని అయిపోదాం అనుకున్నావా? నాన్నా నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పక్కర్లేదు. నాన్నా ఛీ, మాట్లాడుకో. నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎక్కడ చచ్చినా నేను పలానా వాడు కూతునని చెప్పనని ఆ రోజు గుళ్ళో ప్రమాణం చేశావు. ఏమైంది ఆ ప్రమాణం? వీడితో కారులో తిరిగిన నాళ్ళు తిరిగావు. ఆ బతికేది వీడితోనే ఎలగబెట్టకుండా మళ్ళీ మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు? అది కాదు నాన్న, నేను మీకోసమే విక్రమ్ని పెళ్లి చేసుకో. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా, ఎంతమందితో సంసారం చేస్తావు? రేపటి నుంచి నిన్ను కావాలనుకున్న ప్రతివాడు నన్ను ఎత్తుకొచ్చి నిన్ను పిలిపించుకుంటాడే. నీలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదే. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. నేను మాట్లాడతాను. ఇటు వద్దమ్మా. నాన్న, మీరు ఎన్నోసార్లు నన్ను అపార్థం చేసుకున్నారు, కానీ విక్రమ్ విషయంలో మాత్రం నేను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న. ఇంకేం తప్పు చేయాలి? జుట్టు పట్టుకుని కొట్టించావు, ఈ రౌడీ బూటికలతో తన్నిచ్చావు. ఈ గౌరవం చాలదా?